రామారావు గారు, ఇప్పుడు మేము చూపిస్తున్నాం సార్ వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు మీరు చూసేవి ఇప్పుడు యాడ్ చేసాము విజువల్స్, ఇవి డైరెక్ట్ ఇంపాక్ట్. ఇవి అసలు ఇక చుట్టానికే చూడంగానే అసలు రక్తం మరిగిపోయింది నాకైతే కనుక. ఈ కారణం ఏదైనా కావచ్చు, ఎంతైనా కానీ ఆ రకంగా పడి కొట్టడం అనేది, ఒక ఆడపిల్లలను కొట్టుకొని కొట్టడం. రామారావు గారు, సో అదండి పరిస్థితి. మీ హయాంలో మీరు చర్యలు ఏం తీసుకున్నా దాఖలాలు కనపడలేదు, మీకన్నా మేమేం తక్కువ తిన్నావా అని ఈ వీళ్ళు కూడా అట్టాగే ఉన్నారు. ఇక ఏం చేయాలి మేము, ఎవరిని ఎన్నుకోవాలి మేము? ప్రజలేమో కాంగ్రెస్ నమ్మటం బానేశారు. కమ్యూనిస్టులు ఎంత చేసినా వాళ్ళ వైపు కూడా చూడరు, చేయించుకుంటే పనులు తప్ప. మీరు చూస్తేనేమో ఇట్లా ఇది ఒక్కొక్కళ్ళు రికార్డులు బద్దలు కొట్టేస్తున్నారు. మా ఇండిసిప్లిన్ చూడండి, మమ్మల్ని చూడండి, మా ఇండిసిప్లిన్ చూడండి అన్నట్టుంది వ్యవహారం. సార్ నమస్కారం సార్. ఇక్కడ ఎపిసోడ్ లో చూస్తూ ఉంటే మరీ దారుణంగా ఉందండి. ఈరోజు ఏదైనా సరే ఒక ప్రభుత్వం మహిళలకు కానీ, లేకపోతే అభాగ్యులకు కానీ, లేకపోతే తాము ఏదైతే ఇబ్బంది ఎదుర్కొంటున్నామని చెప్పేటటువంటి అంశంలో ఉన్నటువంటి వ్యక్తులను వీళ్ళు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తా ఉంది ఈ ప్రభుత్వంలో. ఒక అంశం కాదండి, ఇక్కడ ఎమ్మెల్యేలే కాదు, మంత్రులే కాదు, సాక్షాత్తు శాసనసభ స్పీకర్ అంశం కూడా మనకి దీనికి తోడే కూర్చున్నటువంటి అంశం. అట్లాగే ఎంతో మంది నాయకులు, అట్లాగే పలుకుబడి ఉన్నటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరిని కొట్టడం అనమాట. బాలకృష్ణ అయితే కొట్టడంలో అతను ఏదో అతనికి కొంచెం మెంటల్ గా అవి ఇవి ఏదో డిజార్డర్ ఉంది అనేది అనుకుంటున్నాం, తీసేయండి. కానీ వీళ్ళకేమన్నా మతిపోయిందా? శాసనసభ స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి, ఒక దళితుడు అయినటువంటి డప్పు కొట్టుకునేటటువంటి వ్యక్తిని అసలు సాక్షాత్ అందరూ ఉండంగానే కొట్టేశారు. అయితే ఇక్కడ మళ్ళీ మేనేజ్ చేస్తారు, మనకు తెలుసు, వాళ్ళ చేతనే చెప్పిస్తారు. కానీ ఒక దళితుడిని సాక్షాత్తు స్పీకర్ గారు కొడితే ఆయనకి 2 అప్లై అవుతాయండి. హ్యూమన్ రైట్స్ కమిషన్ అప్లై అవుతుంది. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎక్కడుంది? రెండవది, ఆయన దళిత వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఎస్సీ కమిషన్ కూడా సుమోటోగా స్పందించవచ్చు. ఇప్పుడు దాడి జరిగింది వాస్తవమే, ఒకవేళ మరలా మసిబుసి మారేడుకాయ చేసినా కూడా ఈ యొక్క రాజ్యాంగ వ్యవస్థలు పట్టించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందనేది అది ఫండమెంటల్ కదండి. కానీ ఇక్కడ అన్నిటినీ మేనేజ్ చేస్తున్నటువంటి విధానం ఈ యొక్క ప్రభుత్వానికి తగదు. ప్రతి అంశంలో కూడా వీళ్ళు చేస్తున్నటువంటి విధానం మనకు అర్థమైంది. అట్లాగే ఈ హర్షవీణ అనేటువంటి అమ్మాయి విషయంలో చాలా ఆరోపణలు వస్తే అరవ శ్రీధర్ మీద ఇప్పటి వరకు చర్యలు తీసుకోకుండా తాత్కాలికంగా ఏదో కమిటీ వేసినట్లు నటించి, అసలు ఈ తాతంశెట్టి నాగేంద్ర అనేటువంటి వ్యక్తి గతంలో చూసాము, ఆమె యొక్క ఎపిసోడ్ లో కూడా ఈయన కూడా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడేటువంటి మాటలు, ఇక్కడ మీడియాకు వచ్చి చెప్పే మాటలు, ఆమెతోటి ఫోన్ లో సంభాషించినటువంటి వైఖరికి పూర్తి విరుద్ధం ఉంది. ఒక విధంగా అరవ శ్రీధర్ మీద ఈయన తాతంశెట్టి నాగేంద్ర లాంటి వాళ్ళే అమ్మాయిని రెచ్చగొట్టినట్లుగా కూడా ఆ యొక్క వీడియో రికార్డింగ్ కానీ, లేకపోతే టెలిఫోన్ రికార్డింగ్ వాయిస్ లో మనం స్పష్టం చేస్తున్నాం. అంటే ఇతను చాలా కన్నింగ్ గా ప్రవర్తించడం అనేది ఆ యొక్క సంభాషణలో అర్థమైంది. కానీ ఈ రోజు ఎవరైనా సరే పాలిటిక్స్ లో ఆ యొక్క తమ ఆ యొక్క అధినాయకుడి లేకపోతే తమ ఏదైతే నమ్ముకున్నటువంటి నాయకుడికి కళ్ళల్లో పట్టానికో, లేకపోతే పబ్లిక్ లో ఇచ్చేయటమో, లేకపోతే అతని మీద ఉన్నటువంటి దాన్ని చెరిపేసుకోవడం కోసము చేసేటటువంటి పనుల్నే ఈ తాతంశెట్టి నాగేంద్ర చేశాడు. సాక్షాత్తు పోలీసుల చేతిలో లాఠీ లాక్కొని ఆమె మీద కలబడ్డాడంటే, ఆమె ఒక దళిత మహిళ అయితే ఈ రోజుకి ఎస్సీ కమిషన్ ఎక్కడికి పోయింది? మహిళా హోంమంత్రి గారు ఎందుకు స్పందించట్లేదు? శ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని, ఉప ముఖ్యమంత్రి గాని ఈ అంశం మీద ఎందుకు స్పందించట్లేదు? అదే పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడెక్కడో మన రాయచోటి దగ్గర ఒక ఎంపీడీఓ మీద ఏదో దాడి జరిగిందని చెప్పి అక్కడికి వెళ్ళి పరామర్శించాడు. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య వ్యక్తులు, నాయకులు చేస్తున్నటువంటి అరాచకాల మీద ఎందుకు మాట్లాడలేదు? అంతకుముందు మాట్లాడాడు, క్రిమినలైజేషన్ పాలిటిక్స్ ని నేను ససేమరా ఒప్పుకోను. ఇన్ని కూడా మాటలకే పరిమితమైన తప్ప చేతల్లో ఎక్కడా చూపించినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మేము లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు, ఎక్కడా మెయింటైన్ చేయట్లేదు. అట్లాగే వంగలపూడి అనిత గారు కూడా ఆమె చెప్పేటటువంటి కబుర్లు చూస్తుంటే ఆమె చిలక పలుకుల్లాగా ఉంటాయి. కానీ ఎక్కడా కూడా వ్యవహారంలో ఆమె ఎక్కడా కూడా జోక్యం చేసుకుని సరిదిద్దుతున్నటువంటి అంశాలు లేవు. అనేక మంది బాలికల మీద, మహిళల మీద లైంగిక దాడుల యొక్క కేసులు ఎటువైపు పోతున్నాయనేది కూడా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎస్సీ వర్గాలకైతే అసలు రక్షణే లేకపోయినటువంటి పరిస్థితి ప్రభుత్వం కనిపిస్తుంది. ఇన్సిడెంట్స్ చూస్తా ఉంటే మరి ఏదైతే శాసనసభ స్పీకర్ గారు కొట్టినటువంటి ఆ యొక్క వీడియో వైరల్ అయినా కూడా మళ్ళీ ఆయన చేత చెప్పించారంటే ఇది నీచమైనటువంటి విషయం, నీతి బాహ్యమైనటువంటి చర్య. ఖచ్చితంగా
నైతిక విలువలు కోల్పోయినటువంటి రాజకీయాలకు వీళ్ళు మళ్ళా దీనికి పురుడు పోస్తున్నటువంటి అంశం తప్ప ఖచ్చితంగా తప్పు చేసినటువంటి అంశాలని ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మనం చూసాం. అనేక అంశాలు చూసాం. కోనేటి ఆదిమూలం గారి అంశంలో కానీ, అట్లాగే మహిళల మీద ఏదైతే గుంటూరుకు సంబంధించినటువంటి నజీర్ ఈస్ట్ ఎమ్మెల్యే సంబంధించిన ఎపిసోడ్ లో చూసాం. ఎక్కడా కూడా వీళ్ళ యొక్క చర్యలు అనేది మృగ్యమైనాయి. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు తెలియట్లేదు. ఇంకా పైపెచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళ మీద దాడులు చేయటం, వాళ్ళ మీద కక్షతోటి వీళ్లే కొట్టి కేసులు పెట్టించడం, ఈ విధంగా పోలీసు వ్యవస్థను కూడా భ్రష్టు పట్టిస్తున్నటువంటి స్థితి ఉంది. ఇప్పుడు ఈ రెండు అంశాల్లో కూడా, ఇప్పుడు వేనా అంశంలో పోలీసులు ఆమెని కేసు పెట్టుకుపోయి ముందు చూడు, పోలీసు వ్యవస్థ ఉంది ఆపాల్సినటువంటి పరిస్థితి ఉంది కదండి. దాన్ని ఎందుకు ఆనర్ చేయట్లేదు రాజ్యాంగబద్ధంగా? లేకపోతే వీళ్ళు ప్రభుత్వ పరంగా తీసుకుంటున్నటువంటి జీతాలకు వీళ్ళ యొక్క పబ్లిక్ సర్వెంట్స్ అనేది మర్చిపోయి, ఆ విషయాన్ని మర్చిపోయి అధికారానికి దాసోహం అంటూ తమ పోస్టింగ్ల కోసం, తమ యొక్క ఆమ్యామ్యాల కోసం వీళ్ళు ఈ నాయకుల యొక్క విషయాల్లో ఇచ్చేస్తున్నారు. దీని అన్నిటికీ కూడా రెడ్ బుక్ అనేటువంటి అంశం కూడా ఒక కారణం. రెడ్ బుక్ రాజ్యాంగం అనే పేరుతోటి బహిరంగంగా ఈ రోజు కూడా మాట్లాడటంతో నిజమైనటువంటి రాజ్యాంగం, నిజమైనటువంటి చట్టాలను ఇది డీవియేషన్ చేస్తూ దానికి ఇస్తున్నటువంటి ప్రయారిటీ అధికారులు ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదండి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నటువంటి వేళ ఇటువంటి ఇన్సిడెంట్స్ మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా తగిన భారీ మూల్యం చెల్లించుకునే, ఎవరు ఊహించినటువంటి షాక్ గురేటట్లుగా ప్రజల తీర్పు ఉండబోతుంది అనేది మనకైతే అర్థమవుతుందండి. ఎస్ రామారావు, మీరు జాయిన్ అవడం కొద్దిగా లేట్ అయింది. దానికన్నా ముందే నేను స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారి అంశాన్ని కూడా నేను ప్రస్తావించాను. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం తీసుకున్న టాపిక్ కంప్లీట్గా దీని మీద తీసుకున్నాం. బట్ మేము ప్రస్తావించడం జరిగింది, ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఇంకా బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి, ఆయన పెద్ద వయసు వ్యక్తి దళిత వ్యక్తిని పట్టుకొని అలా కొట్టడం అనేది, ఆ తర్వాత ఎన్ని ఆయన చేత వీడియోలు ఇప్పించినా కానీ అది దాన్ని కంపెన్సేట్ చేయదు కూడా. కారణం ఏదైనా కానీ ఒక వ్యక్తి మీద మరో వ్యక్తి చేయి చేసుకునే అధికారం ఎవరికీ లేదు. ఇంకేమన్నా ఒక చిన్న కుర్రోడు మీద ఏదన్నా పెద్ద తరహాగా చేయి చేసుకుంటాం వేరు. ఆయన చాలా పెద్ద వయసులో చాలా పెద్దవాడు, అందులోనూ దళిత వ్యక్తి, డప్పు కొట్టుకునేవాళ్ళు పక్కన చాలామంది డప్పు కొడుతూ కనపడుతున్నారు కూడా. రైట్, ఎనీవే నేను మీకు చెప్పాల్సిన బాధ్యతను కూడా చెబుతున్నాను. మీకు రాకముందే మీరు అంటే సెలెక్టివ్గా మాట్లాడుతున్నారు, సెలెక్టివ్గా తీసుకుంటున్నారు అనుకోకూడదు. కాబట్టి మీరు ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దాని గురించి చెప్పడం జరిగింది. నాకు తెలిసి అది కూడా తెలుసు అనుకుంటున్నాను.